హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇదైతే మ్యారేజ్ డే వీడియో. ఇదైతే మా మ్యారేజ్ అయ్యి 12 ఇయర్స్ అయినా మా పేరెంట్స్ ఇప్పటికీ యాక్సెప్ట్ చేయలేదు. స్టిల్ నాకైతే యాక్సెప్ట్ అయితే చేయలేదు. నాకైతే చాలా బాధ అనిపిస్తుంది యాక్సెప్ట్ చేయలేరని. ఇంకేం చేస్తాం, ఏం చేయలేం కదా. మాదైతే లవ్ మ్యారేజ్, అందుకే యాక్సెప్ట్ చేయలేదు. అందుకే అని చాలా బాధపడుతూనే ఉంటాను. ఇంకొకటి, ఆ రోజు మా హస్బెండ్ కూడా లేకుండే. నాకు వర్క్ మీద అయితే బెంగళూరు వెళ్ళిపోయాడు. అందుకే అని నేను చాలా ఫీల్ అవుతుంటా ఉన్నా. నాకు పేరెంట్స్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది, కానీ నాకు పేరెంట్స్ లేరు. సపోర్ట్ అనేది ఉండాలి లైఫ్లో. సపోర్ట్ అయితే అస్సలు లేదు. నేను, నా పిల్లలు, మా హస్బెండ్, అంతే మా లైఫ్లో ఉన్నదైతే మేము నలుగురమే. కొందరు ఎలా ఉంటారంటే లైఫ్లో పుల్లలు పెట్టి గొడవలు పెట్టేటోళ్ళే చాలామంది ఉన్నారు ఇప్పుడైతే. మా లైఫ్లో జరిగేది కూడా అవే జరిగినాయి. చాలా విడగొట్టాలని కూడా చూసారు మమ్మల్ని, కానీ అది ఎవరితో కాలేదు. ఇప్పటికీ వాళ్ళు బాధపడుతూనే ఉంటారు, మీరు చాలా బాగుంటారు, మీరు చాలా బాగుంటారని. అది ఎవరితో కాలేదు విడగొట్టడం. ఆ దేవుడే తలరాత రాసినప్పుడు ఎట్లా విడగొడతారు. వాళ్ళదే చక్కగా ఉండదు, కానీ పక్కన వాళ్ళని అంటూనే ఉంటారు మాటలు. అట్లా ఉంటారు జనాలు. ఇంకా ఇంట్లో అయితే పూజ చేసేసుకొని నేనైతే బాబా టెంపుల్కి వెళ్ళాను. బాబా టెంపుల్ దగ్గర చూడండి, వ్యూ అయితే చాలా బాగుంటుంది, మంచిగా అనిపించింది. కదా టెంపుల్ ఎంత బాగుందో, పీస్ఫుల్గా ఉంది. లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా దర్శనం చేసుకొని కిందికి వచ్చేసాను. నేనైతే కిందికి వచ్చే వరకు అయితే అన్నదానం స్టార్ట్ అయ్యింది. ఇంకా తినేసి ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళే వరకు అయితే పార్సల్ వచ్చిండే. మా హస్బెండ్ అయితే వాచ్ బుక్ చేశాడంట. నాకైతే తెలియదు అన్న బుక్ చేసినట్టు. వాచ్ బుక్ చేసి, ఇంకా నాకైతే వాచెస్ అంటే చాలా ఇష్టం. ఎప్పటి నుంచో అడుగుతున్నా, వాచ్ ఇప్పియావా అంటే ఇప్పిస్తా అన్నాడు, కానీ ఇట్లా సర్ప్రైజ్ చేస్తాడని నేను అనుకోలేదు. మంచిగా అనిపించింది. అయితే వాచ్ అయితే చాలా నచ్చింది నాకు. ఇలాంటి వాచెస్ లేకుండే నేను ఇలాంటి వాచెస్ వాడలేదు. చాలా మంచిగా అనిపించింది ఈ వాచ్ అయితే. చాలా నచ్చింది నాకైతే ఈ వాచ్. పెట్టుకుంటున్నా చూడండి, బాగుంది. ఓకే ఫ్రెండ్స్.